విజ్ఞప్తి, నా ఈ వీడియోను చివరి వరకు తిలకించే ప్రయత్నం చేయండి. తెలియని విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకోవడంలో ఒక ఆనందం ఉంది. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం. ముందుగా మీ అందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. తర్వాత ఈ దినం శుభదినం, పర్వదినం, ఆనందదాయకమైనటువంటి దినం. ఎందుకట ఈ దినం ఉగాది సంవత్సరాది అన్న మనకి పండగ వచ్చింది కదా. అయితే ఈ పండగలో మనకి సంవత్సరాది అని చెప్పి అంటాము, ఉగాది అని చెప్పి అంటాము. ఆది అంటే మొదలు, ప్రారంభం. అది మనకి సంవత్సరాది అంటే మనకి అర్థం పూర్తిగా తెలిసిపోయింది. ఉగాది అనేది కూడా మనం తెలుసుకుందాం. యుగాది అంటే యుగం అంటే కలయిక, జాయింట్, రెండు కలిసిన దాన్ని యుగం అంటారు. దక్షిణాయనం, ఉత్తరాయణం అని రెండు ఆయనాలు కలిసి సంవత్సరం అవుతుంది. కాబట్టి సంవత్సరానికి యుగం అనొచ్చు. కాబట్టి యుగాది అయింది. అది యథార్థంగా యుగాది అనాలి, కానీ కాలక్రమేణా ఈ అచ్చులు హల్లులు ఏవో ఉంటాయి కదా, ప్రారంభ అక్షరం అచ్చు ఉంటారని చెప్పి ఉద్దేశం మీద అనుకుంటాను. యుగాది ఉగాది అయింది. ఉగాది విధంగా ఈ పండుగ నాకు పిలువబడుతుంది. చాలా సంతోషం. అయితే ఈ ఉగాది పండగకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంట, ప్రతి తెలుగు ఇంట కూడా ఉగాది పచ్చడి అంటే షడ్రుచులు, తీపి, కారం, ఉప్పు, వగరు, పులుపు, చేదు, షడ్రుచులు కదా. ఈ షడ్రుచులతో ఉగాది పచ్చడి చేస్తారు. ఆ పచ్చడి విధిగా అందరూ కూడా సేవించాలి. దీని అర్థం ఏంటంట, మన జీవితంలో అంత సాఫీగా వెళ్ళిపోతుంది కదా. ఒకసారి కష్టం వస్తుంది, ఒకసారి సుఖం వస్తుంది, ఒకసారి లాభం వస్తుంది, ఒకసారి నష్టం వస్తుంది, ఒకసారి మహాదానందంగా ఉంటుంది, ఒకసారి విచారం ఉంటుంది. రకరకాలుగా మన జీవనం ఉంటుంది కదా. అందుకని ఏది అయినా సరే, ఏది సంభవించినా సరే మనం స్వాగతించాలి అని దీని అర్థం. అంటే నిబంధన వచ్చినా స్వాగతించాలి, తట్టుకోవాలి అని చెప్పి అర్థం. అప్పుడే మన జీవనం సాఫీగా వెళ్తుంది అని చెప్పి పెద్దలు నిర్ణయించి ఉగాది పచ్చడి ఏర్పాటు చేశారు. అయితే ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ భాగ్యం నాడు వస్తుంది, చాంద్రమాన ప్రకారంగా. ఇక అటు ఇటు ఉండదు. తర్వాత మనం సంవత్సరాలు కూడా చెప్పుకుందాం. మన తెలుగు సంవత్సరాలు 60 ఈ విధంగా నిర్ణయింపబడ్డాయి. మొదటి సంవత్సరం పేరు ప్రభవ, రెండో సంవత్సరం పేరు విభవ, మూడో సంవత్సరం పేరు శుక్ల. ఈ విధంగా 60 సంవత్సరాలకి 60 నామాలు నిర్ణయించారు. చివరిది అక్షయనామ సంవత్సరం. దీని అర్థాలు తెలుసుకుందాం. మొదటి సంవత్సరం ప్రభవ అనుకున్నాం కదా. ప్రభవ అంటే జననం, పుట్టడం. ఏ విధంగా పుట్టిందట ఈ సంవత్సరం? మొదటిది ప్రకాశవంతంగా, ప్రభవ, భా అంటే ప్రకాశం, ఇక్కడ ప్రభవ అంటే ప్రకాశవంతంగా జనించిందట మన సంవత్సరం మొదటిది. రెండవది విభవ అంటే వైభవం అనేటువంటిది రెండవది. మూడవది శుక్ల అంటే తెల్లనిది, స్వచ్ఛమైనది, నిర్మలమైనటువంటిది అని 3 అర్థాలు. ఈ విధంగా ఈ 60 సంవత్సరాలకి నామాల ప్రకారంగా దాని అర్థాలు ఉంటాయి అని చెప్పడం మనకు అవ్వదు కదా. చివరిది అక్షయనామ సంవత్సరం. అక్షయనామ సంవత్సరం అంటే క్షయము లేనిది, నాశము లేనిది అని చెప్పి ఈ విధంగా ఈ సంవత్సరాల పేర్లు పెట్టారు. దీని అర్థం చెప్పుకుందాం. మన తెలుగు సంవత్సరాలు, తెలుగు ప్రజలు, తెలుగు సంస్కృతి ఈ విధంగా వైభవం గలది, ఆనందదాయకమైనది, నశింపు లేనిది అని చెప్పి దీని అర్థం వస్తుంది. తెలుగు ప్రజలు, తెలుగు భాష, తెలుగు సంవత్సరాలు, తెలుగు దినాలు ఇవన్నీ కూడా నశింపు లేనివని చెప్పి, ప్రకాశవంతి అని చెప్పి
వైభవం పెరిగినటువంటి చెప్పి మనకు అర్థం వస్తుంది. తర్వాత అప్పుడప్పుడు ఈ 20 సంవత్సరాల్లో 1-2 సంవత్సరాలు కొద్దిగా బాధాకరంగా ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే చంద్రుడు పూర్ణ చంద్రుడు మంచి ప్రకాశంగా దీప్యమానంగా ఉంటాడు, కానీ చిన్న మచ్చ ఉంటుంది కదా. అలాగే మన 60 సంవత్సరాల్లో అక్కడ చిన్న మచ్చలు ఉన్నా కూడా మొత్తం మీద పరిపూర్ణంగా తేజవంతంగా ఈ 60 సంవత్సరాలు ఉంటాయి. అందుకనే షష్ఠపూర్తి చేస్తారు. షష్ఠపూర్తి ఎందుకు చేస్తారట? ఈ 60 సంవత్సరాలు అతగాడు అనుభవించాడు కదా, ఈ 60 సంవత్సరాల ఆనందం మంచి చెడ్డ అన్ని అనుభవించాడు కదా ఈయన, ఈ వ్యక్తి ఇవన్నీ 60 సంవత్సరాలు అనుభవించి మళ్ళీ మొదటి సంవత్సరానికి వచ్చేస్తున్నాడు. సంవత్సరాలు జన్మించేవాడి. అందుకని ఈ ఆనందంలో మన తెలుగు వాళ్ళు చాలామంది షష్ఠపూర్తి మహోత్సవం చేసుకుంటారు. ఎవరో ఒకరు తప్ప ఇంచుమించుగా అందరూ చేసుకుంటారు షష్ఠపూర్తి మహోత్సవం. ఇది 60 సంవత్సరాల తాలూకా ప్రతిభ. అయితే మనం ఇప్పుడు విశ్వావసు నామ సంవత్సరానికి ప్రారంభం అవుతుంది కదా. ఈ విశ్వావసు నామ సంవత్సరం అర్థం చెప్పుకుందాం. విశ్వం అంటే మనకు తెలిసింది కదా, మనం చూస్తున్నటువంటి భూమి, ఆకాశము, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా విశ్వం కింద వస్తాయి కదా. అయితే ఈ విశ్వం అంతా, విశ్వ అంటే విశ్వము, వసు అంటే ఉండడము, వసు అంటే ఉండడం. ఈ విశ్వం అంతా ఎవరున్నారట? మనకు తెలిస్తే భగవంతుడు ఉన్నాడు. విశ్వం అంతా వ్యాపించిన వాడు భగవంతుడు. అది జీవరాశులు, సకల జీవరాశులు కూడా ఎక్కడ ఉన్నాయట? విశ్వంలో పార్ట్ భూమి, విశ్వంలో ఉన్నట్టు కదా. ఈ భూమి మీద 84 లక్షల రకాల జీవరాశులు ఈ భూమి మీదే ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంట? భగవంతుడు జీవరాశులు ఒక దగ్గరే ఉన్నారు. అంటే భగవంతుడిలో జీవరాశులు ఉన్నట్టు, జీవరాశుల్లో భగవంతుడు ఉన్నట్టు. కాబట్టి భగవంతుడు మన చెంత ఉన్నప్పుడు మనకి చెంత ఎందుకు అని చెప్పే అర్థం ఈ సంవత్సరంలో వస్తుంది. పూర్వం ఒకప్పుడు ఎప్పుడో ఈ తెలుగువారు, తమిళ వాళ్ళు, కన్నడం, మలయాళం, ఇది కొంకణి, ఇలాంటి 4-5 వర్గాల వాళ్ళు ద్రవిడ భాషే వాడుతూ ఉండేవారు, వాడకం భాష. ఇప్పుడు దానికి ద్రవిడ భాషకి లిపి కూడా ఏం లేదు. లిపి ఉండేది ప్రాకృతి, సంస్కృతం, ఈ భాషలకి లిపి ఉండేది, అది అఫీషియల్ లాంగ్వేజ్. కానీ ఈ వర్గాలు మాత్రం ద్రవిడ భాషే వాడుక భాష వాడుతుండేవారు. సుమారుగా 2500-3000 సంవత్సరాల క్రిందట ఈ ద్రవిడ భాష నుండి తెలుగు భాష విడబడింది. ఎలాగూ ఈ ద్రవిడలో 1-2 పదాలు, సంస్కృతిలో కొన్ని పదాలు, ప్రాకృతిలో కొన్ని పదాలు, ఈ విధంగా వీళ్ళు తయారు చేసినటువంటి కొన్ని పదాలు, ఇవన్నీ కలిపి తెలుగు భాషగా నిర్ణయం అయింది. ఈ తెలుగు భాష వాడుకలోకి వచ్చింది. అయితే లిపి లేదు కదా. తెలుగు లిపి అక్షరాలు ఎప్పుడు వచ్చాయట? సుమారుగా 1500 సంవత్సరాల కిందట, అంటే 575 అని చెప్పి అంటారు, పోన్లండి 1500 సంవత్సరాల కిందట ఈ తెలుగు అక్షరాలు రాతి పలకల మీద చెక్కబడ్డాయి. అంటే 15 సంవత్సరాల కిందట అక్షరాలు కనుగొన్నారు అని చెప్పి అర్థమైపోతుంది. తర్వాత రాను తాళపత్రాల మీద రాయడం మొదలుపెట్టారు. తాళపత్రాలు అంటే ఇప్పుడు మనం తాటాకులు అంటారు, కానీ తాటాకులు కాదట, శ్రీతాళ చెట్లు అని చెప్పి ఉండేవట. అవి తాటి చెట్లే ఉండేవట, కానీ ఆకుల మీద రాసేవారు అని చెప్పి అంటారు. ఆకులు చాలా స్మూత్గా చక్కగా అక్షరాలు చక్కగా ఉన్నట్టు ఉంటాయి కాబట్టి ఆకులు ఉపయోగించేవారు. ఈ విధంగా మనకి తారకాణం ఏంటంటే 1100 సంవత్సరం, అంటే మన 900-950 సంవత్సరాల కిందట నన్నయ్య భట్ట అరకులు భాగవతాన్ని, సంస్కృతంలో ఉన్నటువంటి భాగవతాన్ని తిరిగించారు, ఈ తాళపత్రాల మీద వ్రాశారు. అది అంటే దాని అర్థం 950-900 సంవత్సరాల కిందటే మనం సరి అయినటువంటి తెలుగు అక్షరాలు పొందగలిగాం అని చెప్పి దాని అర్థం. అయితే తెలుగులో మొట్టమొదటి కావ్యం ఈ నన్నయ్య భట్టారకులు రాసినటువంటి ఈ భారతమేనట. అందుకని నన్నయ్య గారికి ఆదికవి అని చెప్పి బిరుదు ఇచ్చారు. సంస్కృతంలో వాల్మీకి మహర్షి ఉన్నాడు, ఆయన రామాయణం రాశాడు కదా. సంస్కృతంలో వాల్మీకి మహర్షి ఆదికవి అంటారు, తెలుగులో ఆదికవి మాత్రం నన్నయ్య భట్టారకులే. ఇది నన్నయ్య గారి చరిత్ర. తర్వాత రాను 1100 సంవత్సరం, అంటే 200 సంవత్సరాల కిందట పోతన గారు భాగవతాన్ని
సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని తెగించా. అది కూడా తాళపత్రాల మీదే. ఇది మన తెలుగు అక్షరాలు తాళపత్రాల వరకు వచ్చాయి. తాళపత్రాలు మన పేపర్ల మీద వస్తున్నాయి కదా. ఈ ప్రింటు కంప్యూటర్స్ ఇవన్నీ ఎంత బాగా డెవలప్ అయిపోయింది. అది మన తెలుగు అక్షరాల తాలూకా కథ. మన భాషకి తెలుగు నామకరణం ఏ విధంగా జరిగింది అని చెప్పి మనం తెలుసుకుందాం. తెలంగాణలో ఉన్న శ్రీకాళేశ్వరం, రాయలసీమలో ఉన్నటువంటి శ్రీశైలం, ఆంధ్రలో ఉన్నటువంటి భీమేశ్వరం, ఈ 3 శివలింగాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడిన భాష కాబట్టి దీనికి త్రిలింగ అని చెప్పన్నారు మొదట. ఈ త్రిలింగ తెలంగ అయింది. ఈ తెలంగ తెలుగుగా స్థిరపడింది. ఇప్పుడు మన భాష తెలుగు భాష ఆ విధంగా వచ్చింది. తర్వాత తెనుగు. తెలుగు ఎలా వచ్చిందట, మన ద్రవిడ భాష మాట్లాడేవారు కదా, మొట్టమొదటి మాట్లాడుకుంటాం మనం. ఈ ద్రవిడ భాషలో తెను అంటే దక్షిణం. ఆ విధంగా దక్షిణ ప్రాంతం వాళ్ళు మాట్లాడే భాష కాబట్టి తెలుగు కూడా అయింది. ఈ విధంగా మన భాషకి ఈ నామాలు వచ్చాయి. ఈ సందర్భంలో మనం మన ఆంధ్రుల గురించి చెప్పుకుందాం. ఆంధ్రులు ఎప్పుడో 4-5 వేల సంవత్సరాల కింద జరిగినటువంటి కురుక్షేత్రం మీకు తెలుసు కదా, పాండవులు కౌరవుల తాలూకు యుద్ధం. ఆ యుద్ధంలో సైనికులుగా నియమింపబడ్డారట ఆంధ్రులు అన్న నామం మీద. అప్పుడు ఆంధ్రుడికి ఏమని ప్రచారం ఉండేదట, ఆంధ్రులు అంటే దృఢకాయులు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు, చాలా భోజన ప్రియులు, తర్వాత ఆంధ్ర వనితలు స్త్రీలు అందగత్తులు అని చెప్పి మన ఆంధ్రులకి అభివర్ణిస్తూ ఉండేవారట. ఇది మన ఆంధ్రుల చరిత్ర. అయితే వాళ్ళు ఏ భాష మాట్లాడేవారో మన సరి అయినటువంటి నిర్ధారణ లేదు. కానీ ఆంధ్రులు మాత్రం ఆ కురుక్షేత్రంలో సైనికులుగా పనిచేశారన్నమాట. అది మాత్రం నిజం. మన తెలుగు భాష ప్రతిభ గురించి చెప్పుకుందాం. తేట తెల్లనిది తెలుగు, తేట తెల్లనిది తెలుగు, తేనె లొలికేది తెనుగు అని. మళ్ళీ ఇంకోసారి, తేట తెల్లనిది తెలుగు, తేనె లొలికేది తెనుగు అని చెప్పి మనల్ని ప్రశంసిస్తూ ఉండేవారు. మనం కాదు, ఈ తమిళులు, కన్నడ వాళ్ళు, ఇతర భాష ఉన్నటువంటి వాళ్ళు ఈ మన తెలుగుని అంత చక్కగా ప్రదర్శిస్తారు. అంత చక్కని భాష మనది, వినడానికి చాలా సొంపుగా ఉంటుందట. అవసరం వాళ్ళకి మన భాష మన సంగతి మనకు తెలియదు కదా. మనం మాట్లాడుతుంటే వినాలని చెప్పి అనిపిస్తుందట వాళ్ళకి. అంత సొంపైనటువంటి భాష మనది. ఈ భాషని మనం విడవరాదన్నట్టు. అయితే ఇంకా దీని తాలూకా ప్రతిభ ఉంది. మన తెలుగు భాషలోనే ఉన్నటువంటి సామెతలు మరే ఇతర భాషలు లేవని చెప్పి అంటుంటారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, తెలుగు సంస్కృతం తెలుగులోనే అవధానం చేసే శక్తి ఉంది. మరి ఇతరులు ఎవరు కూడా అవధానం మాత్రం చేయలేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు. సంస్కృతం వాళ్ళు తెలుగు వాళ్ళే. ఆ శక్తి, ప్రతిభ, ప్రజ్ఞ ఉన్నటువంటి వాళ్ళు ఒక తెలుగువారే. ఇప్పటికి కూడా ఇది ఈ అవధానం, శతావధానం, అష్టావధానం ఏవో ఉంటాయి. ఈ శతావధానం గురించి మనం మీకు అంతే తెలిసే ఉంటుంది అని చెప్తున్నాను. ఈ అవధాని అన్నవాడు మధ్యలో కూర్చుంటే చుట్టూరు కూడా ఉర్చికులు ఉంటారు. 100 మంది, 100 మంది, 100 ఉర్చికులు చుట్టూరు కూర్చుంటారు. మొదటి వాడు ఏదో శ్లోకం చెప్పి, సగం శ్లోకం చెప్పి పూరించమంటాడు. రెండోవాడు ఏదో సమస్య ఇచ్చి దాన్ని విడగొట్టమంటాడు. మూడోవాడు ఏదో మరొకటి ఏదో అడుగుతాడు. ఇలాగా 100 మంది కూడా ఒకరి తర్వాత ఒకడు ఏవో ప్రశ్నలు వేస్తుంటారు ఉర్చికులు అవధానికి. ఈ అవధాని అవన్నీ వింటాడు. విని మొదటి వాడి దగ్గరికి వచ్చి ఏ శ్లోకం చెప్పాడో ఆ సగమే కదా చెప్పాడు, ఆ శ్లోకాన్ని పూరించాలి. రెండో వాడికి ఏదో సమస్య చెప్పాడు కదా, ఆ సమస్యను కూడా విడదీయాలి. మూడో వాడు ఏదో ప్రశ్న వేసాడు, దాని సమాధానం. ఈ విధంగా మొదటి వాడి దగ్గర నుంచి మళ్ళీ 100 తర్వాత చెప్పాలి. అంటే అన్నీ మొదటిసారి వింటాడు, తర్వాత ఒక్కొక్కరు చెప్తారు. ఇది అవధానం. ఈ అవధానం చేయడం ఎవరి వల్ల కాదు. దీనికి మంచి ప్రతిభ, ప్రజ్ఞ, శాస్త్రజ్ఞానం, పరిజ్ఞానం ఇవన్నీ ఉండాలి.
వీటితో పాటు విపరీతమైనటువంటి జ్ఞాపక శక్తి ఉండాలి. ఏమి ఇది ఒక్క తెలుగు వరకే సాధ్యం. నాకు తెలిసింది తిరుపతి కవులు ఇవి చేస్తుండేవారట, నేను వెళ్ళలేదు. తిరుపతి కవులు మాత్రం ఈ అవధానం చేస్తూ ఉండేవారట. తర్వాత ఈ కాలంలో నేను విన్నాను, ఈ కాలంలో మన మాడుగుల ఎవరు మాడుగుల పనిశర్మ గారు ఈ అవధానం చేస్తుంటే ఇప్పుడు కూడా చేస్తున్నారు, అంటే కొంచెం తగ్గించినట్టున్నారు. తర్వాత మన గరికిపాటి వారు మన ఉపన్యాసాలు ఇస్తుంటారు కదా, ఈ గరికిపాటి వారు కూడా ఈ అవధానం ఇస్తుంటారు. ఇక మిగతా వాళ్ళు ఎవరు ఇస్తారో నాకు తెలియదు, కానీ వీళ్ళిద్దరిని కూడా నేను విన్నాను, చూశాను. కాబట్టి ఇప్పుడు కూడా అవధాన ప్రక్రియ అవుతుంది. ఇది చాలా కష్టమైంది, ఒక తెలుగు వాడికి సాధ్యం అని చెప్పి మనం గొప్పగా చెప్పుకోవచ్చు. మనం ఉగాది పర్వదినం గురించి, తెలుగు భాష గురించి, తెలుగు గొప్పతనం గురించి చెప్పుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. తర్వాత మనం చెప్పుకున్నట్టుగానే తెలుగు భాష పరిజ్ఞానాన్ని మనం కూడా వృద్ధి చేసుకుందాం. మన తెలుగుకి మరింత కీర్తిని ఆపాదిద్దాం. ఇప్పుడు చిన్న మనవి, ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు కదా, వాళ్ళు కూడా తెలుగు క్షుణ్ణంగా మాట్లాడడం, చక్కగా వ్రాయడం, ఇది అభ్యసిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. శుభమస్తు. మరొకసారి మీరందరికీ ఉగాది శుభాకాంక్షలు చెబుతున్నాను. చక్కగా ఉగాది పచ్చడి చేసే ఉంటారు, ఉగాది పచ్చడితో సేవించండి. మనం అనుకున్నట్లుగా కష్ట సుఖాన్ని కూడా మనం సమానంగా స్వీకరిద్దాం. సంతోషంగా ఆనందంగా మన జీవనాన్ని కొనసాగిద్దాం. శుభమస్తు. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి శ్రేయోభివృద్ధి శుభమస్తు.